వివేక హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి మూడో రోజు సిబిఐ విచారణ ముగిసింది. అవినాష్ను దాదాపు 6 గంటల పాటు సిబిఐ అధికారులు ప్రశ్నించారు. రేపు విచారణకు రావాలో వద్దో రాత్రికి సమాచారం ఇస్తామని అవినాష్ రెడ్డికి సిబిఐ తెలిపింది. మొత్తంగా వైఎస్ వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి మూడో రోజు సిబిఐ విచారణకు హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితం అవినాష్ రెడ్డి విచారణ ముగిసింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, బలరాం, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధించి మూడో రోజు చాలా త్వరగా అవినాష్ రెడ్డి విచారణ ముగిసిందనేసి తెలుస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే అవినాష్ రెడ్డిని సిబిఐ అధికారులు సుమారు 5 గంటల పాటు విచారించారు. గత 2 రోజులుగా చూసుకున్నట్టయితే మొదటి రోజు 9 గంటల పాటు, రెండో రోజు 8.5 గంటల పాటు విచారించారు సిబిఐ అధికారులు. ఇందులో భాగంగా వివేక హత్య కేసులో ఎలాంటి ఏవైతే ఆ రోజు జరిగినటువంటి గూగుల్ టేక్అవుట్ కావచ్చు, అలాగే మొత్తం మీద గూగుల్ టేక్అవుట్ నుంచి ఈ రోజు కొత్త ట్విస్ట్ ఏంటంటే ఈ కేసుకి సంబంధించి వివేక రెండో భార్య అయినటువంటి షమీం ఇందులో సిబిఐకి కొన్ని విలువైన డాక్యుమెంట్లని ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం చూసుకుంటున్నట్లయితే షమీంకి అలాగే వివేకానందకి 2005లో పరిచయం అయింది. 2010లో వీళ్ళ వివాహం జరిగింది. వీరికి 10 సంవత్సరాల కొడుకు ఉన్నాడు అన్న కోణంలో ఆమె చెప్పుకుంటూ వచ్చారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే షమీంకి సంబంధించి సునీతారెడ్డి కూడా బెదిరింపులకు పాల్పడ్డారు. అలాగే ఎవరైతే శివశంకర్ రెడ్డి ఉన్నారో అతను కూడా, శివప్రసాద్ రెడ్డి అనే ఎవరున్నారో వివేకానంద రెడ్డికి స్వయాన భామర్ది అయినటువంటి అతను కూడా బెదిరింపులకు పాల్పడ్డారు అన్న కోణంలో చెప్పారు. వైఎస్ వివేక చనిపోయే 1 గంట క్రితం కూడా షమీంతో మాట్లాడినట్టు తను చెప్పడం జరిగింది. తను రెడ్డిస్ ల్యాబ్ లో ఏదైతే 2003లో రెడ్డిస్ ల్యాబ్ లో జాబ్ పర్పస్ వివేకానందను అప్రోచ్ అవ్వడం జరిగింది. వివేకానంద తనకు జాబ్ ఇప్పించడం జరిగింది. దాదాపు 2-3 ఏళ్ల తర్వాత 2005లో వివేక షమీంకు ప్రేమ సంగతి చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్లను చెంచల్గూడ జైలుకు తరలిస్తున్నారు. వెహికల్స్ లో ఇప్పటికే తరలిస్తున్నారు. వీరి విచారణ కూడా ముగిసింది. ఏదైతే జైలు టైమింగ్స్ 9 నుంచి 6 గంటల లోపు, 5 గంటల లోపు ఈ విచారణ మొత్తము సిబిఐ అధికారులు పూర్తి చేయాలి. కాబట్టి ఈ సమయంలోనే 4 గంటల, ప్రతిరోజు మనం చూసుకున్నట్టయితే 4 గంటల 20 నిమిషాల వరకు వీరిని విచారించేవారు. అలాంటిది ఈ రోజు అవినాష్ రెడ్డిని కావచ్చు, అలాగే భాస్కర్ రెడ్డి, అలాగే ఉదయ్ కుమార్లను కూడా త్వరితగతిన విచారణ మొత్తము కంప్లీట్ చేసి పంపిస్తున్నారనేసి తెలుస్తోంది. మరి కాసేపట్లో వీరిద్దరిని కూడా లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది ఈ వెహికల్లో. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి ట్విస్టులు చూసుకోవచ్చు. అలాగే ఈ కేసులో ఉన్నటువంటి ఏదైతే ఆధారాలు ఉన్నాయో వాటన్నిటిని బేస్ చేసుకొని చేస్తున్నారు. ఈ రోజు ఉన్నటువంటి పరిణామాలలో ప్రధానంగా షమీం వివేక రెండో భార్య ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రధానంగా తీసుకుంటున్నారు అధికారులు. ప్రస్తుతం ఏదైతే షెహన్షా అనే కొడుకు ఉన్నారు కాబట్టి వివేకాకు, రెండో భార్య షమీంకు, వీరికి తరపున 4 ఎకరాలు కొందామని వివేక కూడా అనుకున్నట్టు చెప్పింది ఆమె. అలాగే అన్యాయంగా వివేక్ చెక్ పవర్ కూడా తొలగించారు అన్న కోణంలోనే, చెక్ పవర్ పోవడంతోనే అతను ఆర్థికంగా చాలా దారుణమైన పరిస్థితికి వచ్చారు. అలాగే వివేకానందను కేవలం ఆస్తి కోసం శివప్రసాద్ రెడ్డి, అలాగే ఏదైతే రాజకీయంగా వీరు హత్య చేశారు అన్న కోణంలోనే తాను పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ కేసుకి సంబంధించి రోజుకో ట్విస్ట్ తలెత్తుతోంది. వికాస్ సింగ్ నేతృత్వంలో ఈ రోజు మూడో రోజు విచారణకు హాజరైనటువంటి అవినాష్ రెడ్డి ఈ రోజు విచారణలో భాగంగా ఎలాంటి ప్రశ్నలు సంధించారు, అలాగే ఈ విచారణలో ఎలాంటి విలువైన సమాచారాన్ని లిఖితపూర్వకంగా సిబిఐ అధికారులు పేర్కొన్నారు అన్న కోణంలో అయితే విచారణ మొత్తము కూడా జరిగింది. ఈ రోజు మనం చూసుకున్నటువంటి పరిణామం, నిన్న సుప్రీంకోర్టులో సునీతారెడ్డి వేసుకున్నటువంటి పిటిషన్ కావచ్చు, ఈ రోజు చూసుకున్నట్టయితే షమీం ఇచ్చినటువంటి
స్టేట్మెంట్ కావచ్చు, ఈ రెండు కూడా మనము విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఏదైతే షమీము అలాగే షహన్షా వివేక ఈ ముగ్గురు ఉన్నటువంటి పిక్స్ కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి విచారణ మొత్తము కూడా 30వ తారీఖు లోపు పూర్తి చేయాలి కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారము ఎలాంటి విచారణ కొనసాగించారు, లిఖితపూర్వకంగా ఆడియో వీడియో రూపంలో ఎలాంటి రికార్డు చేశారు, అలాగే భాస్కర్ రెడ్డిని ఎలాంటి ప్రశ్నలు సంధించారు, అనారోగ్య కారణాల వల్ల భాస్కర్ రెడ్డి విచారణకు సహకరించడానికి కొంత అనారోగ్యం అడ్డొస్తుంది కాబట్టి భాస్కర్ రెడ్డిని ఎలాంటి ప్రశ్నలు సంధించారు, మొత్తం మీద ఈ రోజు చూసుకున్నట్టయితే త్వరితగతిన ఈ ముగ్గురిని కూడా విడివిడిగా విచారించినట్టు తెలుస్తోంది. మనం చూసుకున్నట్టయితే ఈ రోజు విచారణలో భాగంగా ముగ్గురిని కూడా చాలా త్వరగానే విచారణ పూర్తి చేశారనేసి తెలుస్తుంది. రేపు ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారు, ఇంకా గడువు అవినాష్ రెడ్డిది ఇంకా 2 రోజులు ఉంది. అలాగే ఇద్దరు ఉదయ్ కుమార్ రెడ్డిది కావచ్చు, భాస్కర్ రెడ్డిది కావచ్చు 26వ తారీఖు వరకు ఉంది. మొత్తం మీద ఈ కేసుకి సంబంధించి సిబిఐ అధికారులు ఎలాంటి దర్యాప్తు చేశారు, ఈ దర్యాప్తులో భాగంగా ఎలాంటి ప్రశ్నలు సంధించారు, విచారణలో సుపారీకి 40 కోట్ల సుపారీకి సంబంధించి కావచ్చు, ఆ రోజు హత్యని ఏదైతే న్యాచురల్ డెత్గా ఏదైతే గుండెపోటుగా ఎట్లా క్రియేట్ చేశారు, ఇందులో ప్రధాన భూమిక ఎవరు పోషించారు, సరికొత్త పరిధిలో ఈ సిబిఐ అధికారులు అయితే విచారణ మొత్తం కొనసాగించారనేసి తెలుస్తుంది. ప్రస్తుతం ఈ రోజు మనం ట్విస్ట్ చూసుకున్నట్టయితే షమీం వివేక రెండో భార్య అయినటువంటి షమీం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది కొద్దిగా అవినాష్ రెడ్డికి ఫేవర్ గా ఉన్నట్టే తెలుస్తుంది. అలాగే సునీతకు ఈ రోజు సుప్రీంకోర్టులో వేసుకున్నటువంటి పిటిషన్ కి సంబంధించి చుక్కెదురైనట్టే తెలుస్తుంది. ఏదైతే సోమవారం వరకు ఇది గడువు ఉంది కాబట్టి మంగళవారంతో వివేకానంద రెడ్డిది ముందస్తు బెయిల్ కి సంబంధించినటువంటి పిటిషన్ కూడా కంప్లీట్ అవుతుంది కాబట్టి ఒక లెక్కలో అవినాష్ రెడ్డికి మొత్తం కూడా ఈ కేసుకి సంబంధించి కొంచెం ఫేవర్ గా ఉన్నట్టే అనిపిస్తోంది. రైట్.